నాయన ఆత్మ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నా నా ప్రభువానికి స్తోత్రం వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. కృపా సత్య సంపూర్ణ ఈ ఉదయకాలన మరొకసారి నాయన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి లింక్ లో జాయిన్ అవుటకు నీ కృపా సహాయం దయచేసినందుకై వందనం స్తోత్రం స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా అన్న ప్రభా. ఎంతో మందికి ఇటువంటి భాగ్యం లేదు నాయనా, మాకైతే ప్రతి దినము నాయనా నీ యొక్క నా తండ్రి సన్నిధిలో చేరి ఈ విధంగా నేను స్తుతించుటకు గణపరచుటకు మహింపరచుటకు నీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుకున్నటకు మరి నీ వాక్యాన్ని నా తండ్రి వినుటకు నీ కృపా సహాయం దయచేస్తున్న రీతిని బట్టి నీకు వందనం స్తోత్రం స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈరోజు వాక్యం చెప్పబోచున్న అమ్మగారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాను నా ప్రభా. ఆమె వాక్యం చెప్తూ ఉంటుండగా ఆమెను సిలువ చాటున మరుగుపరిచి నా రాజా నా దేవాది దేవ మేము చక్కగా విని వాక్యానుసారంగా జీవించి మా జీవితములను సరి చేసుకుని సరిదిద్దుకునే వారంగా ఉండునట్లు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు బోధించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆత్మ స్వరూపుడవై మా మధ్య సంచారం చేయుచున్నందుకై మరొకసారి వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సహవాసంలోని ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో దుఃఖములో వేదనలో బాధలో ఉంటున్నారు, ఆర్థిక సమస్యలలో ఉంటున్నారు, అటు బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించి వారికి కావలసిన నెమ్మది సమాధానం శాంతి మీరే అనుగ్రహించగల దేవుడవు, తోడై ఉండే తండ్రివి, నడిపించగల శక్తిమంతుడవై ఉండి నా తండ్రి మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా ఈ సహవాసమునకు ఆది అంతమై ఉండి మమ్మల్ని నడిపించగలందులకై వేడుకుంటూ ఇంకా జాయిన్ కావలసిన వారిని నా తండ్రి నీ కృప చొప్పున జాయిన్ అవుటకు నీ సహాయం దయచేయమని సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించగలందులకై వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన శక్తిగల బలము గల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. అందరికీ వందాలండి. జాన్స్ అక్క ప్లీజ్. ఓకే గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ ఐరన్ డేటా సైమన్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ డేటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు మరి సిఎన్ఐ చర్చ్కి తరచుగా హాజరవుతూ క్రమం తప్పకుండా వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు YWCA, YMCA మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తో ఆ గ్రూప్ తో ఆత్మలను అలరించే తాజా పరలోకమన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి సిస్టర్ అంటే మనందరికీ ఎంతో అభిమానము. అలాగే తెలుగులోకి చక్కగా అనువదించడానికి సిస్టర్ మరి కాట్రగడ్డ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా వారి ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సిస్టర్. వెల్కమ్ అండి తిరిగి. Good morning, Jansi. God bless. Thank you. How are you? Fine. Good to see Good you. morning. Good morning. Sir. Lovely morning, I must say. We've had such a lot of rain, I can't tell you. But anyway, God's blessings. Come. So today is a nice morning and we've got quite a lot to cover up today. And today's theme is
faith in the midst of fear, and the presence of Christ in the storm. Faith in the midst of fear, and the presence of Christ in the storm. మరి బైబిల్లో మనం క్రీస్తు యేసు మన మధ్య ఉన్నారని, మరి మన యొక్క భయములన్నిటిలో మనం విశ్వాసం ఉంచుట అనేది నేర్చుకుంటున్నాం ఈ దినాన్ని. And in this we will pick up verses from the book of Genesis, 1 Peter and Mark. Genesis, 1 Peter and Mark. ఈ లేఖన భాగాలు ఆది కాండము, 1 పేతురు రాసిన పత్రిక, మార్కు సువార్తలో ఉన్న లేఖన భాగాల్ని ధ్యానం చేద్దాం. So before we begin, let's have a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your grace and mercies upon each one of us, Heavenly Father. Thank you, Heavenly Father, for bringing us also to this altar this morning, Heavenly Father, and for the words that will be spoken through me, Heavenly Father. Speak through me, Heavenly Father. Use me as your instrument of not only peace, Heavenly Father, but of your word too, Heavenly Father. And that all who hear it, Heavenly Father, may be blessed in your word, Heavenly Father. Multiply it, Heavenly Father, that all may hear it, Heavenly Father, and know you as their Father, Heavenly Father. I commit this morning, I commit each one of us in the group, Heavenly Father, and also for the people who could not make it this morning, Heavenly Father. I ask your blessings on each one. In your very precious and holy name, I ask this prayer. Amen. 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 So, friends, this morning, as I said, the book of Genesis. And when ఆది we are కాండం taking the Genesis, we'll take chapter 37, verses 1 to 4. ఆది కాండం 37వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మన ధ్యానం చేద్దాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయిరి. ఆమేన్. ఆమేన్. Amen. Now, friend, chapter 1, the verses 1 said, Now Jacob dwelt in the land where his father was a stranger. Why was his father a stranger? ఎందుకు యాకోబు పరదేశిగా ఉన్నారు అంటే, And let us see why he was a stranger. Priscilla, can you read chapter 35, verses 35వ అధ్యాయం 1 to 3 and also 6. 1 to 3 and then 6. 1 నుంచి 3వ వచనం, తర్వాత 6వ వచనాన్ని చదువుదాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారందరితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్ముని మీరు శుచిపరచుకొని ఈ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. Thank you, Prasida. Now, friend, what happened was when Jacob returned from Laban's house, right? He had taken both Leah and Rachel, their children, their entire flock and everything, and returned to where did they go?
he returned back to Shechem. And after Shechem, God again spoke to him and said, Arise, go up to Bethel and dwell there. So this was where God had asked Jacob to take his whole entourage, his wives, his children, and all his flock to again move. There was an exodus of their travel. And where did they go to? They went up to Bethel. This is where, and because it was not in Shechem, this was where a strange place where he did not know what and verse 1 to 4, what did it say? That was as God had asked him to move, and that is why he was a stranger in the land of Canaan. This is the history of Jacob. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి మరి తన మామయ్య లాబాను దగ్గరికి మరి వెళ్ళినప్పుడు మళ్ళా దేవుడు తనని తిరిగి బేతేలునకు మరి రమ్మని చెప్పినప్పుడు అతడు మరి ఏసో దగ్గర నుంచి పారిపోయిన దగ్గర నుంచి అక్కడ బేతేల్లో ఒక బలిపీఠాన్ని కట్టారు కాబట్టి ఆ స్థలానికి మరలా మరి ఆయనని తీసుకొని వచ్చినప్పుడు తన ఇద్దరు భార్యలు బిడ్డల్ని తీసుకుని వస్తున్నప్పుడు మరి తిరిగి ఆయన యాకోబు తన జనులందరూ కానాన్లో లూజునకు అనగా బేతేలునకు వారు వచ్చి ఉన్నారనమాట. ఎందుకంటే మరి చిన్నతనంలోనే తన తల్లి ఆధ్వర్యంలో తను మరి ఏసవ్ నుంచి మరి ఆయన పారిపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. Now we continue to read, and it says, Now Israel loved Joseph more than the children, because he was the sons of his old age. Now you know Joseph had how many children? He had 12 sons. మరి యాకోబునకు 12 మంది బిడ్డలు ఉన్నారు. And when these sons were born, they were the sons of the first 10 children were the sons of Leah. మరి లేయకు పుట్టిన వాళ్ళు. And Rachel, whom he really loved. మరి యాకోబు తను ప్రేమించిన రేచెల్ని బట్టి తనకి కలిగిన బిడ్డలు. Her children with Joseph was Joseph and Benjamin. మరి రేచెల్కి పుట్టిన మరి ఇద్దరు బిడ్డలు ఎవరంటే బెంజమిను, యోసేపు. And that is why Israel said Joseph was the child of his old age, because he was మరి ఇశ్రాయేలు వృద్ధాప్యం మందు పుట్టిన యోసేపుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతనికి ఒక విచిత్రమైన నిలుటంగి కూడా కుట్టించాడు. And like every family, the youngest is always loved the most, right? మరి కుటుంబంలో ఉన్న చిన్న వారిని బట్టి తల్లిదండ్రులు ఎక్కువగా వారిని ప్రేమిస్తారు. And so was Joseph and Benjamin. మరి అదే రీతిగా యోసేపును బెంజమిన్ కూడా తన తండ్రి ప్రేమించాడు. And because of this, all his 10 older brothers, they did not like him at all. మరి అందుచేత తన సహోదరులు తన తండ్రి అతన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టారు. అతని క్షేమ సమాచారమేనని కూడా అడగలేకపోయే స్థితిలో ఉన్నారు. And with the result, they couldn't even speak to him properly. మరి సరైన విధంగా కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు. Take this situation in our own families. మరి మన కుటుంబంలో కూడా మన యొక్క జీవితాల్లో కూడా మనల్ని పరిశీలన చేసుకుంటూ ఉంటాం మనం. In those days, families had many children, right? మరి గతంలో మరి మన కుటుంబాల్లో ఎంతో మంది ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. And even when there's two, the elder one will always keep snapping at the younger one, correct? మరి సాధారణంగా ఈ కుటుంబంలో ఇద్దరు బిడ్డలు ఉన్నా కూడా పెద్దవాడు చిన్నవాళ్ళని కొట్టేవారుగా కూడా ఉంటారు. And so is the case with Israel's 12 children. The older ones were always after Benjamin and Joseph.
మరి యాకోబు కూడా మరి తన 12 మంది బిడ్డల్లో మరి చిన్న వాళ్ళని యోసేపుని బెంజమిన్నెత్తిగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. Now let us read verses 12 to 28. 12 నుంచి 28 వచనాలు కూడా చదువుదాం. సేమ్ చాప్టర్ 37. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులన్న మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. Praise the Lord. Praise the Lord. Thank you, Prasida. Now here, friends, I want you to concentrate on this one sentence. Okay, verse 13. So he said to him, so let's start from the beginning. Are not your brothers feeding the flock in Shechem? Come, I will send you to them. So Israel calls his son Joseph and asks him, are your brothers not feeding the flock in Shechem? And then what does he do? So he said to him, Israel calls Joseph, and what does Joseph say? So he said to him, here I am. Here I am. ఇక్కడ మనము ఈ యొక్క 13వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన ఈ వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఏంటంటే, ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి ఎద్దకు పంపేదో నేను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతడు అంటే, నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్తాను అనేది యోసేపు జవాబిచ్చాడు తన తండ్రికి. I want you to concentrate on this one sentence, here I am. Friends, this sentence is so close. It is the bond that you will see when a father and a son share it. Here, attentiveness to the voice. మరి తండ్రి తన కుమారుల మరి ఏదైతే శ్రద్ధ కలిగి ఉన్నాడో అప్పుడు మరి తండ్రిగా తను ఏదైతే చెప్తున్నారో దానికి వినడానికి సంసిద్ధతతో మరి నేనున్నాను అని చెప్పగలే స్థితిలో యోసేపు ఉన్నాడు ఆ స్థలంలో. I want you to concentrate on this attentiveness. Go to chapter 22. 22వ అధ్యాయంలోకి మనం వెళ్దాం.
The first sentence. God మొదటి వచనంలో Abraham and said to him, Abraham. God is calling Abraham. And he దేవుడు said, అబ్రహాముని పిలుస్తున్నప్పుడు and what did Abraham said? Here I am. అక్కడ కూడా అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను అక్కడ Okay. కూడా నేనున్నాను అన్నాడు అబ్రహాము. This sentence, friends, is the most attentive sentence you can read in the Bible. That means the closeness, the voice that you keep hearing. Abraham heard it. And he మరి said, అబ్రహాము మరి దేవునిని కి అతి సన్నిహితుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉన్నాడు కాబట్టి అబ్రహాము కూడా అబ్రహమా అని దేవుడు పిలిచిన వెంటనే చిత్తము ప్రభువా నేనున్నాను ప్రభువా అనేది తను చెప్పగలిగాడు. అదే రీతిగా ఇశ్రాయేల్ కూడా ఇక్కడ తన కుమారుని యోసేపుని పిలిచినప్పుడు యోసేపు కూడా నేనున్నాను తండ్రి మంచిది అని అన్నాడు. Abraham hears it and he immediately answers, here I am. మరి అబ్రహామా అని దేవుడు తను పిలిచినప్పుడు అబ్రహాము ప్రభువా చిత్తము ప్రభువా నేనున్నానని ఇక్కడ జవాబిచ్చాడు. Then you come down the line. You have come to verse 7. 7వ వచనంలో చూసినట్లయితే And this is between father and son again. And which మరి father? తండ్రి కుమారుల మధ్య ఉండే సంభాషణ కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెను ఉన్నా గాని దహన బలికి గొర్రె లేదని మరి ప్రశ్నిస్తున్నాడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముని. In the first one, Abraham answers his heavenly father. మరి మొదటి వచనంలో అబ్రహాము తన పరలోకమందున్న తండ్రికి ఆయన జవాబు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. And in the second and in verse 7, it is who? And he answered, here I am, my son. Here it is the father again, father and his son, Abraham and Isaac. మరి ఇక్కడ 7వ వచనం కూడా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి మరి తండ్రి అని అతడు పిలిచిన వెంటనే ఏమి నా కుమారుడా అని మరి బదులు పలుకుతున్నాడు. Then let us go to verse 11. 11వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను. Here again. మరలా అక్కడ పరలోకం నుంచి మరి దూత అబ్రహామును పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా వెంటనే అబ్రహాము ఆ స్వరాన్ని విని చిత్తము ప్రభువా అనగలిగాడు. And here he's answering his heavenly father. What? Through the angel. The angel, his heavenly father sent the angel and he's answering his heavenly father. మరి పరలోకమునున్న తండ్రి ఆ దూతను పంపించి అబ్రహాంని పిలిచినప్పుడు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. And what does he say? Here I am. అక్కడ జవాబిస్తున్నాడు అబ్రహాము చిత్తము ప్రభువా అని, నేనున్నాను ఇక్కడే అని. So friends, I find that this one sentence is so powerful because you are hearing your father. The whole conversation, Abraham with his heavenly father, Isaac with his father, again Abraham with his heavenly father through the angel, and then here again, father and son, Israel and Jacob. ఇక్కడ ఈ యొక్క మనం మొదటి వచనంలో చూసాం కదా, దేవుడు అబ్రహాముని పిలువగా అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు. అదే రీతిగా 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును పిలిచినప్పుడు ఏం నా కుమారుడు ఆయన అతడు జవాబు ఇవ్వగలడు. అదే రీతిగా పరలోకమున్న తండ్రి దూతను పంపి అబ్రహామా అని పిలువగా అక్కడ కూడా అబ్రహాము వెంటనే జవాబు చిత్తము ప్రభువా అన్నాడు. అదే రీతిగా మరి ఈ యొక్క 37వ అధ్యాయం 13వ వచనంలో మరి ఇశ్రాయేలు మరి యోసేపుని చూచి మరి మీ సహోదరు దగ్గరికి నేను పంపుచున్నాను అనగా ఆయన మంచిది అని జవాబు చెప్పాడు. వెంటనే తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
and each one of our forefathers, Abraham, Isaac, and Jacob, మరి మన పూర్వీకులైన అబ్రహాము, యాకోబు, ఇస్రాయేల్, యాకోబు, దేవుడు మరి వారు ఎప్పుడు దేవునితో మరి సంభాషించి మరి జవాబు పొందుకున్న వారుగా ఉన్నారు. reflects the relationship between the father and the son. మరి తండ్రికి కుమారుడికి మధ్య ఉండే ఒక సత్సంబంధాన్ని వారు అక్కడ తెలియచేస్తూ వచ్చారు. And then over here, we see the nature of the sons of Jacob. మరి ఇశ్రాయేలు యొక్క మరి కుమారుల యొక్క స్వభావాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు యొక్క కుమారుల యొక్క స్వభావం. And also the innocence of the youngest in this whole picture. మరి ఈ యొక్క లేఖన భాగం అంతటిలో కూడా యోసేపుకి ఉన్న ఆ యొక్క స్వభావాన్ని మరి మనం గుర్తించగలుగుతున్నాం. You see, Joseph, he did not have to worry. యోసేపు తన విషయంలో ఎక్కడ తను చింతపడలేదు. Being the youngest, he was a dreamer. He had the whole everything at his beck and call. మరి ఒక విధంగా తనకి కావాల్సినవన్నీ తన తండ్రి ఇచ్చేవాడుగా ఉన్నాడు, కలలు కనేవాడుగా ఉన్నాడు. And why do I say that? Because of his father Jacob. మరి తండ్రి అయిన యాకోబు తనతో ఉన్నాడనే ఒక గొప్ప ధైర్యం యోసేపు కలిగి ఉన్నాడు. And he did not lack anything. ఎక్కడ కూడా ఆయనకి ఏ కొదువు కూడా లేదు. Then we come down further, because of the jealousy of the brothers, they really hated Joseph. They really hated Joseph. మరి యోసేపు మీద వారికున్న అసూయను బట్టి వారెంతగానో ఆయన మీద పగ అనేది కలిగి ఉన్నారు. Because Joseph loved his two youngest children, Joseph and Benjamin, and he also made a coat of many colors for Joseph. మరి యోసేపుని తర్వాత బెంజమిన్ని వారి వృద్ధాప్యంలో పెట్టిన బిడ్డలు కాబట్టి, అంతేకాకుండా ఎంతో కాలం తర్వాత మరి రేచలు ఆయనకి గర్భం ధరించి కుమారులు ఇచ్చిందని ఆయనకి వారి బిడ్డలను బట్టి ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. యోసేపు ఆ యొక్క విచిత్రమైన నిలువుటంగిని కూడా ఆ తండ్రి కుట్టించాడు. దాన్ని బట్టి కూడా వారి సహోదరులు అతని మీద పగబట్టారు. And then we go down further and we read in verse 21 about Reuben. ఇక్కడ 21వ వచనంలో మనం చూస్తున్న రూబేను మరి వాళ్ళు తన తమ్ముడిని చంపాలనుకున్నప్పుడు మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించాడు. And Reuben was being the firstborn, he was a little bit more had more affection for Joseph. మరి యోసేపును బట్టి తను ఎంతో మరి శ్రద్ధ కలిగి మరి ఒక విధంగా ప్రేమ కలిగి మరి తన తమ్ముడు చనిపోకుండా అతడు ఆ సమయంలో కాపాడాడు. And so did Judah. మరి అదే రీతిగా యూదాను కూడా మనం చూసినప్పుడు because the other sons were very ruthless, they wanted to kill Joseph. మరి అందరూ కూడా సహోదరులందరూ కూడా ఎంత పగబట్టారంటే యోసేపుని వారు చంపాలనుకున్నప్పుడు. So Reuben said, instead of killing him and the blood on our hands, let us put him in a pit. మరి ఆ యొక్క మనం ఆయన్ని చంపి మరి ఆ యొక్క రక్తాపరాధం మన చేతుల మీద ఎందుకు ఉండడం, మనం ఆయన్ని ఈ యొక్క గుంటలో పడేద్దాం అని చెప్పి ఆ గుంటలో పడేశారు. So when you put him in a pit, even the wild animals came. That is why they took that coat off and they dipped it in blood to show their father. మరి అయితే మరి ఒక మరి మృగ జంతువుని వారు చంపి ఆ రక్తాన్ని ఆ యొక్క అంగీ మీద వారు జల్లారు. But what did Judah say? అయితే ఇక్కడ యూదా మనం చూస్తున్నాము. When they were eating, when Judah looked up in a distance, he saw the Ishmaelites coming to trade, because now they were closer to Dothan, where they were. They were closer to Dothan, which is where they do trading. So they saw these tradespeople coming, wanting to sell their
goods. మరి ఇక్కడ 25వ వచనంలో 24 నుంచి చదువుతున్నా, అతడు పట్టుకుని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట పట్టితే అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయి కూర్చుండి కళ్ళెత్తి చూడగా ఐగుప్తు నుంచి తీసుకుని పోటకు గుగ్గిలమును మస్తకియు బోళమును మోచిన ఒంటెలు ఇష్మాయిలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చిండే చూస్తారు. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వారిని మరణము దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనం, ఈ ఇస్మాయిలకు వారిని అమ్మి మీద రెడ్డని అతడు పలికాడు. And that's why Judah said, instead of throwing him in the pit, let us make some money, because he was more of a business kind of a person. Judah was more of a business kind. He said, let's make some money. Let's sell him to the traders. మరి యూదా కూడా ఒక వ్యాపారస్తులాగా, మరి ఎందుకు అతన్ని మనం ఎక్కువ గుంట్లో పడేసి చంపడం అని ఆయన ఏం చేశారంటే, అమ్మి వేద్దాము, ఇతన్ని కొంత డబ్బు సంపాదించాలని ఆశ అతను కలిగి ఉన్నాడు. And they earned a little money out of it. మరి ఆ యొక్క సమయంలో వారు యోసేపును ఆ రీతిగా అమ్మి కొంత ధనాన్ని కూడా వారు సంపాదించారు. So of the 12 sons of Israel, Joseph and Benjamin were the most loved, and so they were really pampered because they were the youngest, right? మరి ఇశ్రాయేల్ కి తను కలిగినాక 12 మంది కుమారులు చిన్నవాళ్ళైన మరి బెంజమిన్ యోసేపుని బట్టి వారి వృద్ధుడైన అతడు తన యొక్క చిన్న బిడ్డలు బట్టి వారిని ఎంతగానో ప్రేమించాడు. And jealousy and hatred controlled the other 10. మరి ఆ యొక్క 10 మంది సహోదరులకి మరి వారికి అసూయ పగ అనేది అతని మీద కలిగి ఉన్నారు వాళ్ళైతే. And what happened? Reuben, who was slightly softer than his hatred was there, but he did not want to see bloodshed because it would be on him that he will be answerable to God. See, the fear of God also was there with amongst the sons, right? So he did not want the blood of his brother on his hands. మరి మొదటి కుమారుడైన రూబేనికి మరి ఒక విధంగా పెద్ద అని తనకి కూడా పగలేదని కాదు, తనకి ఉంది, కానీ ఆ యొక్క రక్తాపరాధము తన చేతి మీద లేకుండా ఉండినట్లు అతన్ని అక్కడ కాపాడినట్లు చూస్తున్నాం. And Judah, being the most business-like over there, he wanted to make money out of everything that happened. మరి ఆ సహోదరులను ఒకడైన యోధా కూడా మరి కొంత డబ్బు సంపాదించడం అనే ఉద్దేశంతో అతన్ని మరి ఆ యొక్క గుంటలో పడిపోయిన వ్యక్తిని ఆమె వేసినట్టుగా చూస్తున్నాం. And this but కానీ of all the children, you will always have someone who has been chosen by God. మరి దేవుడు ఇచ్చిన బిడ్డల్లో ఎవరినైనా దేవుడు ఒక వ్యక్తిని ఆయన ప్రత్యేకపరుచుకుంటారు. And in time we will read about Joseph, because of Joseph's faith in Christ, Joseph's faith in the midst of Joseph's faith in God, in the midst of fear and the presence of Christ in the storm, Joseph was not killed. He was taken out of the pit, sold, but he was not harmed. మరి ఎటువంటి భయాందోళకరమైన పరిస్థితిలో మరి గుంటలో తోయబడిన యేసేపుని ఆ భయాందోళనలో ఉన్న సమయంలో దేవుని యొక్క సన్నిధి మరి అతన్ని ఆ యొక్క గుంటలోంచి పైకి లేవనెత్తి మరి ఒక స్థలానికి అతడు అమ్మివేయబడడం అనేది మరి దేవుని సన్నిధి అతన్ని మరి యేసు యొక్క సన్నిధి అతన్ని ముందుకు తీసుకొని వెళ్ళిందనమాట. And you will continue to read about Joseph, friends, in the book of Genesis, how his faith, it was his faith that actually brought him out in the presence of Christ in the storm, because throughout you will see him struggling, but he did not waver. Not once did Joseph waver from his faith in Christ. మరి దేవుని యందు క్రీస్తునందు అతడు ఉంచిన ఆ యొక్క నమ్మకం అనేది ఎక్కడ కూడా మరి యేసేపు జీవితంలో అప్పటి నుంచి తర్వాత ఎన్నిసార్లు తను భయాందోళనకు గురి అయినప్పటికీ కూడా ఆ భయాందోళన ఎక్కడ కూడా తన యొక్క దేవుని మీద ఉంచిన విశ్వాసం అనేది కదిలింపబడేదిగా మరి అటు ఇటు కదలాడేదిగా లేదు, కానీ ఒక స్థిరమైన విశ్వాసంతో దేవుని యందు యేసేపు ఉంచగలిగాడు.
Now shall we turn to 1 Peter chapter 4. మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయంలో మనం వెళ్దాం. 1 Peter chapter 4 verses 12 to 16. 12 నుంచి 16 వరకు చదువుకుందాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కాని, దొంగగా కాని, దుర్మార్గుడుగా కాని, పరుల జోలికి పోవువాడుగా కాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. ఆమేన్. Amen. Thank you. Now I'm going to say this 4 verses 12 to 16 covers 4 important aspects of our life. మరి ఈ యొక్క 4 వచనాల్లో మన జీవితంలో 4 రకాలైన అత్యధికమైన విషయాల్ని ఇక్కడ అది మనకు బోధపరుస్తుంది. And what are the 4 aspects of life? One మరి is జీవితంలో జరిగే ఆ యొక్క సంఘటనలు ఏమిటంటే, one is you need to expect to suffer for Christ. మొదటి వర్షం చూసినట్లయితే క్రీస్తు కొరకు మన శ్రమ అనుభవించడము. And you need to expect it. If you are a child of Christ, you will go through suffering. మరి దేవుని బిడ్డగా మనం ఉన్నప్పుడు ఆ శ్రమ గుండా మనం వెళ్తాం. Then you need to rejoice. But మరి rejoice. రెండోది కూడా ఆ శ్రమల్లో కూడా మీరు పాలివారై ఉన్నారు కాబట్టి మీరు మహానందముతో సంతోషించి నిమిత్తము అనే మాటను ఇక్కడ చూస్తున్నాం 13వ వచనంలో. Because verse 12 says that when you suffer, 12వ వచనంలో అగ్ని వంటి మహాశ్రమ గూర్చి మీకేదో వింత జరుగుతుందని ఆశ్చర్యపడకు గాని, you go through many trials. మీరు అనేక రకాల శ్రమలు గుండా మీరు వెళ్తారు. But in the verse 13 it says when you're rejoicing, you're partaking of Christ's suffering. You're మరి taking. అయితే మరి క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహాధనంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమల్లో పాల్గొన్నారు. అంటే ఆ శ్రమల నుంచి దేవుడు మీకు క్రీస్తు మహిమను బయలుపరుస్తున్నారు. కాబట్టి ఆ యొక్క క్రీస్తు శ్రమల్లో పాలువారడం అనేది ఒక విధంగా క్రీస్తు మహిమ మనలో నుంచి బయలుపరచడమే కాకుండా దానిని బట్టి మీరు మహానందంతో ఆనందించాలి అనే హెచ్చరిక ఇవ్వబడింది. And this we are talking about Christ's crucifixion and his resurrection. Then it says, when his glory is revealed, when Christ is risen from the dead, you may also be glad. క్రీస్తు శ్రమల్లో పాలువారై ఉండడం ఒక విధముగా అంటే క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచిన రీతిగానే అటువంటి శ్రమలలో మనం పాలువారై ఉన్నాం కాబట్టి క్రీస్తు మహిమ కూడా బయలుపరచబడుతుంది. So you must suffer like Christ suffered, and you must rejoice after he is risen. But then he says, do not suffer like the people who are murderers. Murderers. This is verse 15. Huh? Do not suffer Yes. like the murderers, the thief, and the evil doers. మరి క్రీస్తులో మరి శ్రమ మనలో పాలువారై ఉంటున్నప్పుడు ఎట్లయితే ఎలాగైతే మనం క్రీస్తు మహిమ బయలుపరచబడినట్లుగానే మీలో ఎవడును కూడా నరహంతుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవుగాడుగా కానీ బాధ అనుభవింప తగదు అని 15వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే అటువంటి శ్రమ కాదు. Don't suffer like them with the guilt. It means మరి ఏదో ఒక తప్పు చేసాము కాబట్టి ఆ శ్రమ అనుభవించడం అనేది కాదు. And don't be ashamed of it. మరి క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడం అనే దాని విషయంలో మీరు అవమానం పొందడం లేదు అనేది గుర్తెరగాలి.
పాలువారే ఉన్నారు, క్రీస్తు శ్రమలో పాలువారే ఉన్నారు, కానీ మీరు చేసిన తప్పుకి శ్రమ అనుభవించడం లేదు అనేది మీరు గుర్తించాలి. But leave it to God and to rejoice in it. మరి ఎందుకంటే మరి ఏదైనా మరి మన మీద అపనింద వేయబడి మన శ్రమ అనుభవిస్తున్నాము, లేకపోతే దుఃఖపడుతున్నాం, బాధ అనుభవిస్తున్నాము అంటే ఆ విషయంలో మరి నిజంగా క్రీస్తు మహిమ బయలుపరచబడింది కాబట్టి మీరు మహాదానంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మనం పాలువారై ఉన్నాం. And glorify your Father because he has brought you out of it. మరి ఆ యొక్క పరిస్థితులన్నిటిలోంచి కూడా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి దేవుని నామము, క్రీస్తు నామము మహింపపరచబడుతుంది. Okay, this is what it means in the midst of fear and in the presence of Christ, because when you are in his presence, everything melts away. All what you are suffering just melts away in his presence. మరి మీ యొక్క విశ్వాసం నిమిత్తం మీకు భయము కలిగినప్పుడు, అంటే శ్రమలు కలిగినప్పుడు దేవుని యొక్క క్రీస్తు యొక్క సన్నిధి అనేది మరి అన్నిటినీ కూడా తొలగించి వస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం కాబట్టి అన్ని కూడా కరిగిపోతాయి ఒక విధంగా. Because he has taken it away from you. ఎందుకంటే ఆ శ్రమలన్నిటి నుంచి, ఆ భయం నుంచి కూడా దేవుడు పూర్తిగా మరి మిమ్మల్ని తొలగించి వేస్తారు. Now let us quickly read Mark 6. మార్కు సువార్త 6వ అధ్యాయము. Mark 6 verses 45 to 52. 45 నుంచి 52వ వచనం వరకు చదువుదాం. ఆయన జన సమూహమును పంపివేయినంతలో ధోని ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ ధోని సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని చెప్పెను. తరువాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయెను కనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Thank you, Prasida. Now here this passage that we've read, friends, also corresponds to Matthew chapter 14 and also in John chapter 6. Okay? మత్తయి సువార్త 14వ అధ్యాయము, తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు కొన్ని బాగు వ్రాయబడింది. సారీ, Drink some water, sweetie. ఓకే. I didn't kept it today. Every day kept. Correct. So what are we talking about here? We are talking about Christ's concern for his own people. మరి నిజముగా ఈ యొక్క లేఖన భాగంలో చూస్తే క్రీస్తు తన ప్రజల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నారు. Now, just before we read this passage, what happened? Jesus fed the multitude. ఇది ఈ యొక్క లేఖన భాగం చదవక ముందు ప్రభువైన యేసుక్రీస్తు అనేక మందికి ఆయన మరి ఆహారం పంచిపెట్టారు. ఆయన with 5 loaves and 5,000 మంది, మరి 5 రొట్టెలు 2 చేపలను వారందరూ కూడా తిన్నారు. Now he made his disciples get into the boat and go before him. మరి ఆ యొక్క అద్భుతం యేసు చేసిన తర్వాత జన సమూహములని మరి పంపివేయినంతలో ధోని ఎక్కి అద్దరున్న బెత్సయిదాకు ముందుగా మీరు వెళ్ళిరని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశారు. And also to the other side. వారి అందరికి అవతల వైపు బెత్సయిదా వైపు మీరు వెళ్ళాలని వారిని ఆయన ఆ స్థలం నుంచి వారిని ముందుగా వెళ్ళమని పంపారు. Now why did Christ do this? ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఆ విషయాన్ని చేశారంటే, Because he knew his disciples were so exhausted.
ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులు ఆ సమయంలో వారికి అక్కడ ఆహారం పంచిపెట్టడం విషయంలో చాలా వారు అలసిపోయారు. And probably he sent them away because he did not want them to just collapse over there. మరి వాళ్ళు ఆ పని చేసి వాళ్ళు అక్కడ మరి పడిపోతారేమోనని చెప్పి సమస్యలుతారేమోనని వారికి విశ్రాంతి కలుగు చేయాలని వారిని ఆ స్థలం నుంచి ఆయన పంపారు, ఆ ధోని ఎక్కించారు. Because in the earlier verses we say that the multitude was just following Jesus wherever. So with the result, the disciples had so much work to do. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని అనేక మంది జనసమూహాలు మరి ఆయన వెంబడిస్తున్నప్పుడు శిష్యులకి కూడా పని ఎక్కువైపోతా ఉన్నది. And in their exhaustion, Christ also said, let's feed them, make them sit, let's feed them. మరి అక్కడ మరి ఆ రీతిగా మరి వారు అలసిపోకుండా వారికి భోజనం పెట్టడానికి ఆయన ఇష్టపడ్డారు. And then after that, what did they do? They collected all the crumbs. మరి అక్కడ వారి శిష్యులందరూ వాళ్ళకి ఆహారం పెట్టిన తర్వాత మిగిలిన ముక్కలు కూడా వారు ఏరారు. So you can imagine how exhausted the disciples were. మరి యేసుతో ఉన్న శిష్యులందరూ కూడా ఆ పని చేయడంలో వాళ్ళు ఎంతగానో వారి అలసిపోయారు వాళ్ళు. So he sent them away, and then he also sent the multitude away. మరి ఆయన జనసమూహంలో పంపివేయనంతలోనే ముందుగానే శిష్యులను ఒక ధోని ఎక్కించి అద్దరునున్న బెత్సయాదకు ముందుగా వెళ్ళడాన్ని శిష్యులను ఆయన బలవంతం చేశారు. And he went to pray to his father, because don't forget, his time was coming close, and Jesus, with the people following, he was not getting time with his father. So he wanted to spend a little time with his father. మరి తన చుట్టూ ఉన్న జన సమూహాన్ని పంపివేయడంలో ఉద్దేశం ఏంటంటే తనకి సమయం దగ్గర పడుతుంది, తండ్రితో తన సమయం గడపాలని చెప్పి ఆయన వారందరినీ కూడా వీడుకొల్పి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళారు. But the important sentence here, friends, is he got the disciples to get into the boat and go before him to the other side. మరి వారిని ముందుగా వెళ్ళడాన్ని ఆయన తన శిష్యులను వెంటనే యొక్క ధోని ఎక్కించి వెంటనే ఆయన బలవంతం చేశారు. So after he prayed to his father and came down, that means that when he go before him means that he's going to follow, he's going to come back, he's going to follow them. When you say, no, you go ahead, I'll follow you, what does that mean? That means that you will be coming behind them, no? మీరు వారిని ముందుకు పంపించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే నేను మేము వెనక వస్తున్నాను అనే యొక్క ఆదరణకర మాట కూడా చెప్తూ వారికి వీడి కొలిపి ప్రార్థన చేయటం ఆయన కొండ వెళ్ళారు. మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఆయన ఒంటరిగా ఉండి తర్వాత మరి ఆ సమయంలో ఆ ధోని సముద్రం మధ్యలో ఉండింది. So when Jesus finished praying to his father, he came to be with his disciples, but by then they were already halfway into the sea. మరి యేసే తన ప్రార్థన ముగించుకొని మరి ఆయన కిందకి దిగి వచ్చినప్పుడు సముద్రంలో ఆ ధోని మధ్యకి సగం దూరం వాళ్ళు వెళ్ళిపోయారు. And in the wee hours of the morning, that is 3 o'clock in the morning, when he saw them, there was also a storm that was coming. మరి ఈ యొక్క 48వ వచనం చదువుతున్నారు. వారు అలీతిగా వెళ్తున్నప్పుడు దేవుని నడిపించుట వారు మిక్కిలి కష్టపడుతుండగా, ఎందుకంటే వారికి గాలి ఎదురైంది. మరి రాత్రి ఇంచుమించు 4వ జామున వారి సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. And then what happened? Jesus knew that his disciples were very exhausted, and then he saw, when he was standing and watching the boat with his disciples, he saw that the wind was becoming stronger and his disciples were struggling. మరి ఆ యొక్క ధోనిలో వెళ్తున్న యొక్క శిష్యులకి గాలి బలముగా వచ్చింది కాబట్టి ఆ ధోనిని వారి నిలపటంలో వారికి అసాధ్యమవుతాం, మరి గలిబిలి చెందడం అనేది ప్రభువైన యేసుక్రీస్తు చూసినప్పుడు What did Jesus do? He walked. మరి యేసయ్య ఏం చేశారంటే ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చారు.
Then he came to them walking. This is verse, what is it? 48. 48. 48, he said, he came to them walking on the sea. మరి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చారు. And he says, when he came walking on the sea, he could have easily passed them, but no. మరి వారిని దాటిపోవాలి ఆయన అనుకున్నారు, కానీ That was the time the disciples saw something coming towards them. మరి అప్పుడు వారు మరి శిష్యులు ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేశారు. And they were really scared. వారు చాలా తొందరపడ్డారు. But he said, be of good cheer, it is I, do not be afraid. ఆయన వారిని చూచి ఏమని పలకరించి ఏమన్నారంటే, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పారు. That, friends, is exactly what a father will tell his son. మరి నిజముగా తండ్రి తన కుమారుల పట్ల చెప్పే మాటగా అది ఉన్నది, ధైర్యం తెచ్చుకోండి అనేది. You know, when a father sees his son is struggling, he will go up to a point and he will tell him, మరి తండ్రిగా కుమారుడు యొక్క మరి సంసిద్ధతను లేదా సందిగ్ధత, ఒక విధంగా గలిబిలిని ఆయన చూస్తా ఉన్నప్పుడు తండ్రి తనని చూస్తున్నాడు. and when a son hears his father, if and when he hears his father's voice, మరి అటువంటి భయాందోళనకరమైన పరిస్థితిలో మరి కుమారుడు నిజముగా తండ్రి స్వరము నిజముగా విన్నట్లయితే what does the father say? Here I am. మరి అక్కడ కుమారునికి మరి భయము చెందకుండా ఉండడానికి నేనున్నాను అనే స్వరాన్ని ఆయన అక్కడ వినిపిస్తున్నారు. Do not be afraid. మరి భయపడకుడి అనే, ధైర్యం తెచ్చుకోండి అని ఆయన నేనే అనే జవాబు ఇచ్చారు. And Jesus assured them that he says, do not be afraid because it's me only. I'm not the ghost, but here I am. మరి నేను భూతము కాదు గాని మరి నేనే, ధైర్యం తెచ్చుకోండి అని, భయపడకూడదు అని వారికి చెప్పారు. And be happy about it. మరి దాని విషయంలో మీరు సంతోషించండి అన్నారు. ఆయన ధోని ఎక్కి వారి ఎద్దుకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతులందరి. And immediately the wind ceased. మరి వెంటనే మరి యేసే వారి ధోని ఎక్కిన వెంటనే కూడా గాలి ఆగింది. మరి 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 మిక్కిలి మరి ఆ రీతిగా గాలి అనిపోవడం కూడా వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. Now take this situation in your life and mine, friends. మరి నా జీవితాల్లో మరి ఏదైతే మరి జరుగుతున్న సంఘటనలు మనకి ఎంత ఆందోళన కలుగు చేస్తున్నాయో, when we are going through such a difficult time, మరి అటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు your mind becomes so clouded. మరి మీ యొక్క మనసంతా కూడా మబ్బుగా అయిపోతుంది. Do you hear your father's voice telling you, here I am? మరి నీ తండ్రి నేను నీకున్నాను అని ఆయన చెప్తున్నప్పుడు మీరు వినగలిగే స్థితిలో ఉన్నారా? When you hear that voice, here I am, automatically your big problem, whatever you're going through, ceases to be a problem. మరి మీ చుట్టూ ఉన్న యొక్క బాంధవులు కలిగించే పరిస్థితులన్నీ కూడా మరి తొలగిపోయేది ఎప్పుడంటే, నేనున్నాను అని తండ్రి పలికి ఆ మాటను మీరు వినగలిగినప్పుడు మాత్రమే. Because you have committed yourself to him, you have left everything to him, you have left your problem to him, so everything becomes clear, crystal clear. మరి మీ యొక్క సమస్యలన్నీ కూడా మీరు తండ్రికి మరి తెలియచేశారు కాబట్టి మరి మీరు స్పష్టమైన రీతిలో మరి దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ఆ సమస్యలన్నీ కూడా మరి తొలగిపోవడం కూడా మీరు చూడగలుగుతారు. And then he went up into the boat and then the wind ceased.
and they were greatly amazed in themselves beyond measure. మరి And ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను, అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. for they had not understood about the loaves, because their hearts were hardened. మరి కనుక వారి రొట్టెలు గుచ్చి సంగతి గ్రహింపలేదు కనుక వారి హృదయము కఠినమైపోయి ఉన్నది. Now, what is the sea got to do with a loaf of bread? మరి అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క రొట్టెలు గుచ్చిన సంగతి వారు ఎందుకు గ్రహించలేకపోయారు? And why does it say because their hearts were hardened? ఎందుకంటే వారు ఆ యొక్క ఎంతో అద్భుతాన్ని దేవుడు జరిగించారు అనే విషయాన్ని మరి ఎందుకు గ్రహించలేకపోయారు అంటే వారి హృదయాలు కఠినమై ఉన్నాయి. Now we go right back to the 5 loaves and 2 fishes. As it is, the people were going on following Jesus everywhere. With the result, the disciples had to do so much of work. And when they were so exhausted, again, Jesus, what does he say? Oh, they are poor things. They have been so hungry. They've been here for so very long. They must be very hungry. Find out about where to get food from. What do you think was going through the disciples' mind? They must have been so angry, right? If you're so exhausted and somebody pushes you to a corner, what do? You block your mind, correct? Yes. Because అక్కడ నిజముగారే ఎంతో జన సమూహం యేసుని వెంబడిస్తూ ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మరి శిష్యులకి ఆయన చెప్పారు వారికి ఆహారం పెట్టుడి, మరి వారు ఆకలికొని ఉన్నారని ఆయన గ్రహించి వారికి విశ్రాంతి ఇవ్వాలని వారి ఆహారం పెట్టమన్నప్పుడు మరి శిష్యులకైతే వారు తల బాదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి వారు ఆహారం తేగలరని. కానీ మరి ఆ సమయంలో దేవుడు చేసిన అద్భుతాన్ని కూడా వారు గుర్తించలేనంత కఠినమైపోయింది వారి హృదయము. For they had not understood about the loaves. ఇక్కడ మరి 52లో చూస్తున్నాం కదా, వారి రొట్టెలు గుచ్చిన సంగతి గ్రహింపలేదు, ఎందుకంటే వారి హృదయము కఠినమాయను. What does this mean, friends? దీని అర్థం ఏంటంటే the disciples did not trust Jesus at that time because of their sheer exhaustion. Firstly, they did not, మరి వారి యొక్క పని తొందరలో ఒక విధంగా మరి ఆయన చేసిన అద్భుతాన్ని వారు గుర్తించలేకపోయారు. They did not put their trust in them. అసలు మొదటిగా వారు యేసునందు విశ్వాసం ఉంచలేకపోయారు. Secondly, they hardened their hearts. రెండోదిగా వారి హృదయాలు కఠినమైనవి. And they did not realize who Christ was. మరి క్రీస్తు ఏమై ఉన్నాడో అనేది కూడా వారు అర్థం అవ్వలేదు. And they did not acknowledge the presence of Christ. మరి క్రీస్తు యొక్క సన్నిధిని, యేసు యొక్క సన్నిధిని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. Because what did Christ do? He in their sheer exhaustion, he provided food, 5 loaves. మరి వారెంతో మరి ఏమీ చేయలేని పరిస్థితిలో ఒక మూలకు త్రోయబడే ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు దేవుడు 5 రొట్టెలను 2 చేపలను అన్ని వేల మంది తినిన వారు 5,000 పురుషులని వ్రాయబడి, అంటే ఇంకా ఎక్కువ స్త్రీలు పిల్లలు కూడా ఉండి ఉండొచ్చు. When they were on that turbulent sea, he went to them. మరి ఆ యొక్క అలల చేత కొట్టబడుతున్న ఆ యొక్క ధోని దగ్గరికి కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనను కూడా వారు గుర్తించలేని స్థితిలో ఆయన భూతమని వారు అనుకున్నారు. And they did not recognize him. మరి వారు యేసుని గుర్తించలేకపోయిన స్థితిలో ఉన్నారు. Okay, and therefore he says they did not understand, and they marveled because they said he is truly the son of. In Matthew, it will tell you that he was truly the Son of God, right? మరి మత్తయి సువార్తలో ఈ యొక్క సంఘటన గురించి రాయినప్పుడు ఆయన నిజముగా మనుష్య కుమారుడు అనే మాట రాయబడింది. So friends, in all this what you do in this book of Mark, chapter in Mark, when you recognize your weakness,
weakness means they were very tired, so they were weak. When you recognize your weakness, you put your problem into Christ's hands. మరి నిజంగా మీరు నిరుత్సాహంతో లేకపోతే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి శిష్యులు ఎలాగైతే ఆ పని ఒత్తిడిలో మరి అలసిపోయి వారు గుర్తించలేని పరిస్థితులు, అంటే వారికి మొదటి పని ఏంటంటే వారికి అక్కడ ఆహారం పంచిపెట్టే, అంటే ఆ పంచిపెట్టే విషయంలో వారంతా అలసిపోయారు అక్కడ వాళ్ళు, కానీ యేసుని గుర్తించలేదు. And you give all that glory to him. అయితే అట్లాంటి పరిస్థితుల్లో మరి అంతమందికి ఆహారం ఆయన పెట్టారని ఆయన వారు దేవుని మహిమపరచాలి. And your burden is already cast onto him. అయితే మనకున్న భారం అంతా కూడా మనం ఆయన మీద వేయాలి. What does Christ say? It is I, do not be afraid. మరి నేనే, భయపడకుడి అని ఆయన అక్కడ చెప్పారు. And automatically he comes to you and you are saved. మరి మీకు తెలియకుండానే ఆయన మిమ్మల్ని వెంబడిస్తారు, మీ దగ్గరకు వస్తారు, మీరు రక్షింపబడతారు. All he wants you to recognize is what he has done. The loaves and the loaves of bread and this turbulent sea, all these are just something that God puts in our life for us to understand, to put our trust in him. మరి మన జీవితంలో కూడా మనకి ఆయన పోషించే దేవుడిగా మనకు కావాల్సిన రొట్టెను మరి ఇవ్వడమే కాకుండా, మరి గలిబిలి, మరి ఓడమునిపై లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మన దగ్గరికి ఆయన వచ్చి మనల్ని ధైర్యపరుస్తారు, మనల్ని ఆ భయాందోళన నుంచి కూడా ఆయన తొలగించి వేస్తారు. ఆయన యందు నమ్మిక ఉంచినట్లుగా ఆయనే చేయగలరు. So in the midst of fear, there is the presence of God in the storm. మరి మన విశ్వాస యాత్రలో, జీవితంలో భయము మనల్ని క్రమ్ముకుంటున్నప్పుడు దేవుని యొక్క సన్నిధే మనల్ని వాటి నుంచి విడుదల కలుగ చేస్తుంది. And this important message, my dear friends, you need to carry with you. మరి ఈ యొక్క సందేశము మీ జీవితాల్లో నిరంతరము దాన్ని కొనసాగించేవారుగా, దాన్ని మోసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. Because in the midst of fear is the presence of Christ for you. మరి నిజముగా మరి భయాందోళనతో కురిగిన పరిస్థితుల్లో దేవుని సన్నిధి అనేది మనకి గొప్ప విశ్వాసమును, బలమును కలుగ చేస్తుంది కూడా. And this is today's message. ఇదే ఈ రోజు సందేశమైనది. Thank you, Jyoti. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా ప్రషిద. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ సిస్టర్స్. God bless. ప్రైజ్ ద లార్డ్. మరి ఫెయిత్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఫియర్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద స్టార్మ్. భయం మధ్యలో మనం విశ్వాసం కలిగి ఉన్నట్లయితే తుఫాన్లో కూడా క్రీస్తు మనతో తోడుగా ఉంటాడు అనే ఆధ్యాత్మిక సత్యాన్ని అద్భుత రీతిలో వివరించిన రీటా సైమన్ గారికి, అనువదించిన జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. యోసేపు అలాగే ఇస్సాకు కూడా తండ్రికి విధేయత చూపించారు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, అలాగే యెహోవా దూత పిలిచినప్పుడు కూడా అబ్రహాము దేవునికి చిత్తం ప్రభువా అని అనగలిగాడు. యోసేపు విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. ఏ సహోదరులు అయితే గుంటలో అతను పరదోశారో అదే సహోదరులు గుంటలో నుండి వెలుపలికి తీసి ఇష్మాయేల్కి అమ్మివేయడం జరిగింది. క్రీస్తు కొరకు మనము శ్రమ అనుభవించాలి. శ్రమలో పాలివారమైనప్పుడు మనము మహానందంతో సంతోషించాలి. క్రీస్తు నామం నిమిత్తం నిందపాలైతే మహిమా స్వరూపమైన ఆత్మ మనతో పాటు ఉంటాడు. శిష్యులు గాలి ఎదురైనందున దోణి నడిపించట్లో కష్టపడుతున్నప్పుడు ప్రభువు సముద్రం మీద నడుస్తూ వాళ్ళ దగ్గరకు వచ్చారు. భూతమని వాళ్ళు కేకలు వేసినప్పుడు నేనే, భయపడకుడని భరోసా ఇచ్చాడు దేవుడు. మనం కూడా శ్రమలో ఉన్నప్పుడు తండ్రితో సహవాసం కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. మనము దేవుని సన్నిధిని అనుభవించగలము. చక్కని వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలండి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ శీలావర్ధిని గారిని మనవి చేస్తున్నానండి. లలిత సిస్టర్ వాళ్ళ మనముడు 7 months బేబీ బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. జ్వరం వచ్చింది. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి అమ్మగారు.
పాస్టర్ శీలావతి. ఏమన్నా చెప్తున్నారండి? లలిత సిస్టర్ వాళ్ళ మనమడు 7 months బేబీ, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి మా. అలాగే అండి, థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన దినము ప్రాతకాల సమయంలో మేమందరము కూడా నాయన విపిఎఫ్ ద్వారా చక్కగా ఒక కుటుంబముగా చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కీర్తించి కనపరిచి నీ వాక్యాన్ని ధ్యానించుటకు నాయన మీరు కృప చూపిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రీటా సైమన్ గారి ద్వారా మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు. నాయన మా జీవితాలు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యలో కూడా మీరున్నారని, మమ్మల్ని విడిపించువాడవని, ఆదరించువాడవని, కనికరించువాడవని, కృప చూపి మమ్మల్ని దీవించి నాయన బలపరిచే గొప్ప దేవుడు అని ప్రభా, మేము నేర్చుకున్న సత్యాలను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. చక్కని వాక్యాన్ని అందించినటువంటి మీ దాసురాలను మీరు దీవించి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నా. అలాగనే తండ్రి ట్రాన్స్లేషన్ చేసినటువంటి కుమార్తెను కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వారి కుటుంబాలను తండ్రి వారి యొక్క పరిచర్యను ఇంకా ఆశీర్వదించి అభివృద్ధి పరచమని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నా. దయతో నాయన ఈ సమయంలో మేమందరము కూడా మీ యొక్క సన్నిధానంలో ప్రభు ఉదయకాలం మంది ఈ రీతిగా తండ్రి ప్రతిదినము కూడా బలపరచబడడానికి నీ వాక్యాన్ని మీరు మాకు అందిస్తూ ఉన్నారు. అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మరి 7 months బేబీ తండ్రి మరి ఎంతో బాధతో ఉండగా తండ్రి ఆ బిడ్డను బట్టి కూడా మేమందరం కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. దయతో ప్రభా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా చిన్న బిడ్డ ప్రభా మీరే కృప చూపండి నాయన. ఉన్నటువంటి బలహీనతను నాయన తొలగించి ఆరోగ్యమును దీర్ఘాయును అనుగ్రహించే దేవుడు ప్రభా, నీ ప్రభావాన్ని నీ శక్తిని నాయన నీ రక్తాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి స్వస్థపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దయతో నాయన ఒకసారి కరుణించండి, కృప చూపండి నాయన. నువ్వు అయ్యా బలవంతుడు తండ్రి, నాయన ఆరోగ్యం ఇచ్చేవాడు, నాయన ఆదరించేవాడు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఆరోగ్యం ఉన్నది ప్రభా. దయతో కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో మీరు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబాలను దీవించమని వేడుకుంటూ ఉన్నా నాయన. కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు ఆస్వాదించండి, దీవించండి నాయన. తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి అక్కర కూడా మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతిదినము కూడా చక్కగా నాయన ప్రోగ్రామ్ అంతటిని నడిపిస్తూ ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ బట్టి కూడా వందనాలు. వారిని కూడా ప్రత్యేకంగా ఆస్వాదించండి. బాబి రత్నాకర్ గారిని బట్టి ప్రత్యేకంగా స్తుతిస్తున్నా. వారికి ఇచ్చిన భారాన్ని బట్టి బాధ్యతను బట్టి నాయన అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. చక్కని వర్తమానాల ద్వారా ప్రభా అందరినీ కూడా తండ్రి నీ యొక్క వాక్యములో బలపరచబడడానికి వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు తండ్రి. వారి కుటుంబాన్ని వారి బిడ్డలను కూడా మీరు ఆస్వాదించండి. ఈ దినము పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి కూడా స్తుతిస్తూ నాయన మీ యొక్క ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నా. ఎవరికి ఏది కావాలో తగిన సమయంలో సమకూర్చువాడు గనక నాయన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. నీ కాపుదల భద్రత దయచేయండి నాయన. ఈ దినములో మరెక్కువగా మేము మిమ్మల్ని ఆరాధించే వారంగా స్తుతించే వారంగా ఉండడానికి, మీ చిత్తములో మేము నడవడానికి, మీ చిత్తానుసారంగా ప్రభ ముందుకు సాగడానికి కృప దయచేయండి నాయన. ప్రతి ప్రార్థన అంశము మీకు విన్నవించుకున్నప్పుడు యేసుక్రీస్తు నామములో నెరవేర్పులోనికి తీసుకుని వచ్చిన ఆయన అందరినీ కూడా బలపరచమని తండ్రి దీవించమని మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీకు సమర్పించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనకందరికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ అమ్మగారు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ శీలావర్ధిని గారికి, వర్తమానికులు రీటా సైమన్ గారికి, అనువాదకులు జ్యోతిర్మయ్య గారికి మరియు కూడి వచ్చిన విపిఎఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రభు నామంలో కృతజ్ఞతలు అండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. Praise the Lord. God bless. ప్రైజ్